యజ్ఞ, నాకు ఈరోజు చాలా కోపంగా ఉంది. ఎందుకు సింగు, ఏమైంది? ఎందుకంటావేంటి యజ్ఞ? మా అడవిలో చెట్ల ఆకులన్నీ రాలిపోతున్నాయి. అయ్యో పాపం, నిజమా? ఆ రాలిన ఆకులను చూస్తే నా గుండె తరుక్కుపోతుంది యజ్ఞ. నిజమా? ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు? ఆ ఆకులన్నీ ఏరి చెట్లకి మళ్ళీ అతకబెడదాం అనుకుంటున్నా యజ్ఞ. అది వల్ల కాదు సింగు, వేరే పని ఏమైనా చూసుకో. ఎందుకు అలా అంటున్నావు? నువ్వేంటి, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు రాలిపోయిన ఆకుల్ని తిరిగి అతికించడం. ఈ పని సాధించే నీకు కనబడతా. అది వల్ల కాదు గాని చెట్ల ఆకులు ఎందుకు రాలుతాయో తెలుసా? తెలీదు. ఎందుకంటే సమ్మర్ కదా, సమ్మర్ లో ఆకులని రాలిపోతాయి. అవునా? అవును, నిజం సింగు. అనవసరంగా నేను ఇందాక పెద్ద వాగ్దానం చేసినట్టున్నానే. అవునవును సింగు. అల్లరి బాని Lovely, అల్లరి బన్నీ, అల్లరి బన్నీ, lovely, అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. అందరు మెచ్చేటి చక్కటి కుందేలు అల్లరితో పాటు చిల్లర పనులు చేసి హీరో అయినప్పటికీ తప్పటడుగులేసి గొప్ప కామెడియన్ అనిపించుకుంటాడు. లవ్లీ అల్లరి బన్నీ, అల్లరి బన్నీ, లవ్లీ అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. దీని టేస్ట్ చాలా బాగుంది. ఇలా టేస్టీగా తాగుతూ ఉంటే సమయమే తెలియదు. నిజంగానే చాలా బాగుంది. సూపర్, ఇదేనా కుకీస్? చాలు, ఇంతసేపు మీరు క్యాన్ లోనే జ్యూస్ లేని తాగారు కదా. ముందు వెళ్ళి ఆ చోటుని శుభ్రం చేయ, ఆ తర్వాత ఇక్కడికి రా. సరే, నువ్వు ఇప్పుడు తినచ్చు. తర్వాత వస్తాను. నేనే తింటాను. భలే ఉంది. నిజంగానే రుచిగా ఉంది. దీని టేస్టే వేరేగా ఉంటుంది. దీన్ని తినాలని మీకు చాలా ఆశగా ఉంది కదా. ఇప్పుడు క్యాండీ మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. ప్లీజ్ క్యాండీ, మేము కావాలంటే క్షమాపణ కోరుకుంటాం. నాకు ఒంట్లో బాలేదు, నా కాళ్ళని నొప్పులుగా ఉన్నాయే. ఏం చేయను? మిగతా వాళ్ళు మన చేత పనులు చేయించుకోవాలనుకున్నారంటే మనం వాళ్ళ చేత చేయించుకోవాలి. ఇదే మంచి సమయంగా ఉపయోగించుకోవాలి. క్యాండీ, నేను తలుచుకున్నాను. మనం అందరం కలిసి కుకీస్ బిజినెస్ చెయ్యొచ్చు. అవన్నీ నాకు తెలుసు, కానీ చాలా పనులున్నాయి. నీకు నేను సాయం చేస్తాను. మనం కలిసి కట్టుగా చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక మీదట నేను వంట చేయలేను. ఒక రోజంతా ఎప్పుడు నేనే వంట చేస్తున్నాను. కానీ క్యాండీ, నేను జాన్ ఫ్రెంచ్ నీకు సాయం చేస్తా. మన వంట చేయడం ప్రారంభించబోతున్నాం. ముందు శాంపుల్ గా కొన్ని చేద్దాము. దానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ఏమి లేవు. మనం కొత్తగా ఐస్ క్రీమ్ కేక్ చేద్దాం. టేస్ట్గా ఉంటుంది. అవన్నీ నాకు ఇష్టం లేవని మీకు తెలీదా ఏంటి? మరి డబ్బులు ఎలా సంపాదించడం?
మీ ముగ్గురు ధ్యాస దీని మీదే ఉందన్నమాట. సరే ఓకే, మనం వంట చేసి చూద్దాం. మార్కెట్ లో జనాలు ఏం కోరుకుంటున్నారో దాని గురించి మనం తెలుసుకోవాలి. కరకరాలంది. నాకింకా చాలా కుకీస్ కావాలి. ఏంటి అలా చూస్తున్నావు? కొంతమంది హఠాత్తుగా వచ్చారు. ఇంతకు ముందు వాళ్ళని ఎప్పుడూ నేను చూడలేదు. మనం ఎదురు చూస్తున్న చాలా టేస్ట్ అయిన కేక్ మనకి దొరికింది. దీనికి తిరిగే లేదు. కావాలంటే నేను కూడా ఇలాంటివి చెయ్యనా బాస్? కుదరదు, నేను దానికి ఒప్పుకోను. దీని టేస్ట్ మొత్తం మారిపోతుంది. జనాలకి ఒకటి నచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు దానిని వదిలిపెట్టరు. ఆ సమయాన్ని మనం ఉపయోగించుకొని మన వ్యాపారాన్ని కొనసాగించాలి. నువ్వెక్కడున్నా జాన్ ఫ్రెంచ్వా? ఇదిగో ఇక్కడే. ఇప్పుడు మనం కేక్ ప్రారంభించాం. ఆ తర్వాత చాక్లెట్లు కూడా ప్రారంభిస్తే స్కూల్ పిల్లలందరూ వస్తారు. ఆ తర్వాత నిన్న చోటు వదిలి రావద్దన్నాను కదా. నేను జాన్ ఫ్రెంచ్వాని వెతుక్కుంటూ వచ్చాను. మనం ఇంకా 7 డెలివరీలు ఇవ్వాలి. దాన్ని వదిలి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లేదు, నేను లెక్కల పని చూస్తూ ఉన్నాను. ముందు చెప్పిన పని చేయి, అదే నీకు మంచిదే. జనాలు మనల్ని నమ్మాలి. ఇదిగో నువ్వు అడిగావు కదా. 3 సూపర్ మార్కెట్ల నుంచి మనకు ఆర్డర్ వచ్చింది. $200 ఇస్తారట. అది మాత్రమే కాదు, వాళ్ళు ఇంటర్నెట్ మెయిల్ కంపెనీ కూడా అడిగారు. అద్భుతం. వీళ్ళందరికీ నేను కిచెన్ లో వంట చేయగలనా? అందుకే ఒక కిచెన్ యూనిట్ ని మేము మీకోసం తీసుకొచ్చాం. నువ్వు కావాల్సిన వస్తువులతో వచ్చాయి. అక్కడే వంట చేసుకోవచ్చు. అక్కడే ప్యాక్ చేసి తయారు చేసి డెలివరీ కూడా చేయొచ్చు. కొత్త రకమైన కుకీస్ గిరాకీ బాగా పెరిగింది. ఈ సంవత్సరం క్యాండీ తయారు చేసిన కుకీస్ బాగా అమ్ముడుపోయాయి. ఇందుకు గాను క్యాండీకి మంచి బిజినెస్ ఉమెన్ అని, గొప్ప సేవకురాలని బిరుదులొచ్చాయి. దయచేసి టీవీ ఆఫ్ చేయండి. ఆ కుకీస్ ని తినకుండా నేను ఏమాత్రం ఉండలేను. నేను వెంటనే వెళ్ళి క్యాంటీన్ కలవాలి. కానీ తను చాలా కోపంగా ఉంది. రాక చేపలు కూడా ఈ ఫుడ్ తినడం లేదు. వీటికి కూడా కుకీసే నచ్చాయి. అందరికి నాకన్నా క్యాంటీన్ చేసిన కుకీసే నచ్చాయి. అల్లరి బన్నీ విరామం. ఒకసారి నన్ను తెరిచారంటే మీకే అర్థమవుతుంది. ఈ ప్రపంచంలోనే ఎంతో శక్తివంతుడైన దుష్ట మాంత్రికుడు జోలాక్. కలిసి ఒక మాంత్రిక పుస్తకం చేసే మంత్ర విన్యాసాలు. బాడీకి పరుగు, మెదడుకు పదును. తక్షణం గ్లూకోవీటా సమర్పించు మ్యాజిక్ బుక్. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8:30 మీ ఖుషి టీవీలో. హాయ్ ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వన్ అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ చిల్డ్రన్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఖుషీ టీవీ మీకోసం ఎన్నో వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకు రాబోతుందని చెప్పాం కదా ఫ్రెండ్స్. మరి ఆ కార్యక్రమాలు ఏంటో ఒకసారి చూద్దామా? బిల్లీ ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10:30 డియర్ నెమో ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:30. డిస్నీస్ ద బాస్ ఆన్ మ్యాగీ ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 4 డిస్నీస్ లాయిడ్ ఇన్ స్పేస్ ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30. శక్తిశాలి డ్రాగన్ ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 7 చూసారుగా ఫ్రెండ్స్, ఈ సరికొత్త ప్రోగ్రామ్స్ అన్ని మిమ్మల్ని అలరించడానికి ఈ సమ్మర్ లో మీ ముందుకు రాబోతున్నాయి. ఇంకెప్పుడు అనేగా మీ సందేహం, ఆ వివరాలతో త్వరలోనే మీ ముందుకు రాబోతుంది మీ ఖుషీ టీవీ. అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. ఎండలో పడుతుంది చెమట, మరి చెమటతో చదువు వెనకపడుతుంది. రేపు ఎగ్జామ్ కదా, చదువు మీద ధ్యానం ఎలా ఉంటుంది? గ్లూకోవిటాతో ఐరన్ సహిత గ్లూకోజ్ మెదడును చురుకుగా ఉంచడానికి కావాలి ఐరన్. ఇది అందుతుంది గ్లూకోవిటాతో. మోబిడకే నిన్ను క్షేమంగా ఇక్కడికి చేర్చాడు. ఓ మోబిడెక్ ఎక్కడున్నాడు? మర్యాదగా మాకు చెప్పు, లేకపోతే నిన్ను వదలను. తిమింగలాలే ఆ రహస్య ముద్రని కాపాడుతున్నాయి. బాడీకి పరుగు, మెదడుకు పదును, తక్షణం గ్లూకోవీటా సమర్పించు వీరుడు. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 మీ ఖుషీ టీవీలో. అల్లరి బన్నీ విరామం అనంతరం. నాకు సాయం చేయడానికి ఎవరూ లేరా? సార్, మనకు ఒక కొత్త హెచ్చరిక వస్తోంది. అది కదలడం లేదు. ఒకవేళ ఏదైనా ఏలియన్ అయి ఉంటుందేమో. అదంతా ఏం కాదు, అవన్నీ కుక్కీసే. చాలా బాగుంటాయి. కుక్కీస్ డెలివరీ జరుగుతుంది. పిల్లర్ మ్యాన్ కూడా కుకీస్ కి బానిస అయిపోయాడే. మొత్తం కుక్కీస్ అన్నిటిని కొనేయండి. నాకు తినడానికి ఇంకా కుక్కీస్ కావాలి. పెద్ద పొరపాటు జరిగే లోపు నేను ఏదో ఒకటి చెయ్యాలి.